పాకిస్తాన్ అప్పులు చూస్తే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. పాకిస్తాన్ ఏప్రిల్ 2026 చివరి నాటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి తీసుకున్న అప్పు $2 బిలియన్ ఇది తిరిగి చెల్లించాల్సి ఉంది. అప్పు చెల్లిస్తామని పాక్ అధికారికంగానే చెప్పింది. అయితే సిపెక్ కోసం చైనా పెట్టిన పెట్టుబడి, రక్షణ ఒప్పందం కోసం సౌదీ పెట్టిన పెట్టుబడి కూడా ప్రాజెక్టులు ముందుకెళ్ళడం లేదు కాబట్టి వెనక్కి ఇవ్వనని పాకిస్తాన్ మీద ఒత్తిడి పెట్టామన్నటువంటి వార్తలు. అయితే మేము అమెరికా ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తాం అంటది పాకిస్తాన్. ముందు మీ అప్పులు క్లియర్ చేయండి అంటే దుబాయ్. ప్రస్తుతం అదో పెద్ద నడుస్తుంది. యాక్చువల్ గా పొజిషన్ ఏంటంటే పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వ్స్ $16 బిలియన్, అందులో $3.5 బిలియన్ దుబాయ్ డిపాజిట్ చేసింది, $5 బిలియన్ సౌదీ అరేబియా డిపాజిట్ చేసింది, $4 బిలియన్ చైనా డిపాజిట్ చేసింది, మొత్తం $12.5 బిలియన్ ఇతర దేశాల డిపాజిట్లు. ఇది పాకిస్తాన్ వాడుకోలేదు, అది షూరిటీ కింద పెట్టి డబ్బులు అనమాట. యాక్చువల్ గా రిజర్వుల పరంగా చూస్తే $3.5 బిలియన్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ పాకిస్తాన్ కి సంబంధించి. ఇప్పుడు ఏప్రిల్లో చెల్లించాల్సిన డబ్బులు $1.3 బిలియన్ యూరో బాండ్ రీపేమెంట్ కింద కట్టాలి, $3.5 బిలియన్ దుబాయ్ రీపేమెంట్స్ కట్టాలి. మిగిలేది అప్పుడు కేవలం $11 బిలియన్, అందులో $9 బిలియన్ సౌదీ ప్లస్ చైనా టచ్ చేయలేని దేశాన్ని నడిపించేందుకు యూజబుల్ అమౌంట్ కేవలం $2 బిలియన్ మాత్రమే సంబంధించినటువంటి. సౌదీ చైనా కూడా మా డిపాజిట్ మాకు ఇవ్వండి ఇంకా పట్టుబడితే అప్పులన్నీ 5% ప్లస్ ఇంట్రెస్ట్ తో ఉన్నాయి, యుఎస్ బాండ్స్ కంటే ఎక్కువ. ఇది ఫ్రీ మనీ అయితే కాదు, హై రిస్క్ అప్పు కూడా. పాకిస్తాన్ కి సంబంధించి ఎందుకు దుబాయ్ వెంటనే రీపే చేయాలి చేస్తానని ప్రభుత్వం చెప్పింది అంటే పాకిస్తాన్ ఎలైట్ వాళ్ళ డబ్బు పెద్ద మొత్తంలో దుబాయ్లో ఉంది. సుమారు $11 బిలియన్ విలువైన ఆస్తులు, 17,000 మంది పాకిస్తానీ సంబంధించిన 23,000 ఆస్తులు ఉన్నాయి. ఈ విలాసవంతమైన ఆస్తులతో సంబంధం ఉన్నట్టుగా నివేదించబడిన వాళ్ళు జర్దారి భుట్టో, హుస్సేన్ నవాజ్ షరీఫ్, ప్రస్తుత అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ భార్య, సింధు సమాచార శాఖ మంత్రి షేక్ లేనం, సెనేటర్ ఫైజల్ వాద్వా, షరాఫ్ జల్మార్వత్, ఫర్హద్ షాజాది, బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి మార్వి మెమన్, మాజీ మంత్రి ముషారఫ్, మాజీ ఆర్మీ ప్రెసిడెంట్, అట్లాగే సాది సిద్దికి బాజ్వా అంటే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్, మొన్న చచ్చిపోయాడు కదా, వాళ్ళ అబ్బాయి కూడా ఉంది అక్కడ. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అఫ్జల్ ఎన్ఎల్సి కుంభకోణంలో సంబంధం కలిగి ఉన్నాడు. లెఫ్టినెంట్ జనరల్ షఫాత్ ఉల్లాన్ షా, ముషారఫ్ మాజీ సైనిక కార్యదర్శి, తాజిక్ సోహైల్ అజీజ్ పో కశ్మీర్ పోలీస్ ఐజీ, ఈ వీళ్ళు ఉన్నటువంటి ఏది కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి సంబంధించి. పాకిస్తాన్ ప్రముఖ రాజకీయ సైనిక వ్యాపారవేత్తలు వ్యక్తుల పేర్లు పాకిస్తాన్ రాజకీయంలో దుబాయ్లో వ్యాపారం చేస్తుంటారు కాబట్టి దుబాయ్కి డబ్బులు కట్టాలి. దుబాయ్కి డబ్బులు ఇచ్చేస్తే సౌదీ అరేబియా చైనా ఒత్తిడి చేస్తాయి.